పీసీ ఘోష్ గారి మీద చాలా నమ్మకం ఉండే. ఆయన కమిషన్ ముందు హాజరైన నేనే స్పష్టంగా చెప్పాను, మేడిగడ్డను ఇంజనీర్లు వద్దని లేదు, రిటైర్డ్ ఇంజనీర్స్ మేడిగడ్డ నుంచి బెడ్ మానేర్ను వద్దన్నారు తప్ప మేడిగడ్డను వద్దని లేదు. ఆ రిపోర్ట్లో 3 దిక్కుల మేడిగడ్డను కట్టమని చెప్పారు. అదంతా కూడా అండర్లైన్ చేసి పేజీ నెంబర్లతో పాటుగా నేను అండర్లైన్ చేసిన రిపోర్ట్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అంత మంచిగా విన్న వ్యక్తి ఇవాళ ఆయన ఇచ్చిన తీర్పులో రేపు పూర్తి పాఠం బయటకు వచ్చినప్పుడు 665 పేజీలు మనకు అన్ని స్పష్టంగా తెలుస్తాయి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటపెట్టిన 60 పేజీల లోపలనే ఇంజనీర్లు మేడిగడ్డను వద్దంటే కేసీఆర్ కట్టాడు అని చెప్పి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఘోష్ గారు చెప్పారంటేనే ఆయన ఆత్మసాక్షికి భిన్నంగా రిపోర్ట్ రాశాడని అనిపిస్తున్నది. ఆయన ఒక కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ 1952 పరిధిని అతిక్రమించి తన రిపోర్ట్ ఇచ్చాడని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కసారి హైకోర్టులో విచారణ ప్రారంభమైన తర్వాత ఈ డొల్లతనం అంతా మనకు వెల్లడవుతుంది. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్స్ను ఆయన ఫాలో కాలేదు. సెక్షన్ 8B&C ప్రకారంగా ఒక సాక్షిగా పిలిచి దోషిగా నిలబెట్టారు వీళ్ళిద్దరిని. ఆ దోషిగా నిలబెట్టే ముందు మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీరు విచారణ ఎదుర్కోవాలి, మీరు మీ దగ్గర ఏమాత్రం సాక్ష్యాధారాలను తీసుకురండి, మీకు వ్యతిరేకంగా ఇచ్చిన వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి సెక్షన్ 8B&Cలో మ్యాండేటరీ ప్రొవిజన్స్ అవి. అది సుప్రీంకోర్టు కూడా గతంలో అద్వానీ కేసులో కానీ, కిరణ్ బేడి కేసులో కానీ, రాధాకృష్ణన్ కేసులో కానీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవేవి కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా రిపోర్ట్ ఇచ్చాడంటే ఘోష్ గారి మీద నాకున్న ఇదివరకు ఏవైతే నమ్మకాలు ఉండేనో అన్నీ కూడా ఇవాళ పటాపంచలైనాయి. దీని వెనకాల కుట్ర ఉన్నదంటే కూడా నేను ఆశ్చర్యపోనక్కర్లేదు, ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఘోష్ గారు నాతో చెప్పింది ఏంటంటే, మీ ముఖ్యమంత్రి అడిగితే నేను రానన్నాను, నాకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేదు, దీని గురించి నేను చేయలేనని చెప్తే మోడీ గారితో బలవంతంగా నన్ను ఒప్పించి ఇక్కడ పంపించారని నాతోనే చెప్పారు ఆయన. మరి మోడీ గారు ఒప్పించడంలో మతలబేందో ఇవాళ చంద్రబాబు నాయుడు ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టి బెంగాలీ మాట్లాడమని చెప్పి, ఆయన బెంగాలీ మాట్లాడే వ్యక్తి కాబట్టి కలకత్తా బొమ్మని చెప్పి మరి ఏం చేశారో ఆ ఫోన్ డేటా అంత కాల్ డేటా బయట పెడితే కానీ మనకు దాని మీద పూర్తి ఆధారాలు దొరుకుతాయి. కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అక్టోబర్ 21 నాడు మొదలైన కుట్రలు ఇవాల్టి వరకు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకో 3 ఏళ్ళు కూడా కొనసాగిస్తారు. వాళ్ళ చేతిలో ఉన్న అస్త్రాలన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టడానికి, రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అక్కడ ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ సభలు జరుపుతారు. గతంలో మనం చూసాం, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో జరుగుతుంది. ఇవాళ మనం చేసిన ఒక చిన్న తప్పుకు ఇవన్నీ కూడా భరించాల్సి వస్తున్నదనే విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ప్రకాష్ గారు, అంటే గత 10 సంవత్సరాలుగా